హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిప్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి థర్స్డే అంటే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని స్టాక్స్లో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకోవడంతో పాటు ఏ విధంగా మనం ఇంట్రాడేలో 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి ట్రేడ్ అనేది చేస్తామన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ వచ్చేసి మనం ఓన్లీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఎనాలిసిస్ అంటే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం మాత్రమే మనం ఈ లెవెల్స్ అనేది తీసుకుంటాము. ఓకేనా? అయితే ఆ స్టాక్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఆ స్టాక్స్ వచ్చేసి టాటా స్టీల్, బాటా ఇండియా, ఏషియన్ పెయింట్, టాటా కెమికల్, హెచ్డిఎఫ్సి లైఫ్లో మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం మన స్టాక్స్ అనేది థర్స్డే ట్రేడ్ చేయడానికి మనం స్టాక్ సెలెక్షన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ చూసేటంటే అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం కదా. అయితే ఫ్రైడే రోజు 4th అంటే 4వ తారీఖు 12వ నెల 2020 అంటే ఫ్రైడే రోజు మనకు రేపు ఫ్రైడే రోజు ఈవినింగ్ 7 నుంచి 9కి ప్రతి డే 10 డేస్ అనేది ప్రతిరోజు 2 hours క్లాస్ చెప్దామని చేసాం కదా. అది మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే మాత్రం మనీ ఎర్న్ చేసుకోవడానికి అంటే నేర్చుకొని డబ్బులు సంపాదించాలి అని ఒక కోరిక ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్ ఈ కోర్సులో జాయిన్ కావాలంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాము. ఆ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే టాటా స్టీల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 607, సపోర్ట్ వచ్చేసి 593 రూపీస్. బాటా ఇండియాలో రెసిస్టెన్స్ వచ్చేసి 1546 to 1548, సపోర్ట్ వచ్చేసి 1524 రూపీస్. ఏషియన్ పెయింట్ సపోర్ట్ వచ్చేసి 2280 to 2084, రెసిస్టెన్స్ వచ్చేసి 2326 రూపీస్. ఫ్రెండ్స్, టాటా కెమికల్ రెసిస్టెన్స్ వచ్చేసి 430 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 419 to 421 ఛానల్. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ రెసిడెన్స్ వచ్చేసి 639, సపోర్ట్ వచ్చేసి 630 రూపీస్. ఫ్రెండ్స్, అయితే 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ అయితే మనం ఏం చేస్తాం, అందరికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మనం ఏం చేస్తాం, 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ఇంట్రాడేలో 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. 3 మినిట్స్ కానీ లేకపోతే మీరు 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో కూడా మనం క్లియర్గా చేసుకోవచ్చు. అయితే ఈ 3 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్స్ ఉపయోగించి ఏ విధంగా ట్రేడ్ చేస్తామని క్లియర్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైజ్ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరికి వచ్చి సపోర్ట్ పైనే కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే 3 మినిట్స్ క్యాండిల్లో కానీ 5 మినిట్స్ ఒక తర్వాత ఏం చేస్తాం, ఏదైనా ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినది ఇక్కడ బై చేసుకుంటాం. అప్ సైడ్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. మన మనీ మేనేజ్మెంట్ ప్రకారం స్టాప్ లాస్ అనేది మీరు ఉంచాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ సెల్ చేస్తాం. హారిజాంటల్ లైన్ పైన మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా? ఇది వచ్చేసి మనకి రివర్స్ ట్రేడ్. ఫ్రెండ్స్ ఏమవుతుంది, నెక్స్ట్ మార్కెట్ వచ్చి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా మార్కెట్ రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది, మనం ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ చేయం, మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి దాని కింద కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే డౌన్ సైడ్ సెల్ చేస్తాం. హారిజాంటల్ పైన మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారం ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉంచుతాం. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ దగ్గర మనం చెప్పిన సినారియో ప్రకారం వస్తే మాత్రమే మనం స్టాక్స్లో ట్రేడ్ చేయాలి, లేకపోతే ఆ రోజు ఆ స్టాక్లో ట్రేడ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ మనం థర్స్డే రోజుకి ఇస్తున్నాం. థర్స్డే రోజు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత ఫ్రైడే రోజు కానీ నెక్స్ట్ మండే కానీ పని చేయవు. ఏ రోజు స్టాక్ సెలెక్షన్ మనం ఆ రోజు 1 డే ప్రీవియస్ డేనే సెలెక్ట్ చేసుకుంటాం, ఒక ప్లాన్ సెటప్ చేసుకుంటాం, ట్రేడింగ్ సెటప్ మనం ఈజీగా మార్కెట్లో ట్రేడ్ అనేది చేస్తాం, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.